వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్నెస్ వ్లాగ్స్. మనం ఈరోజు దొండకాయ మసాలా చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. పల్లీలు, చింతపండు, కాజు, చెక్క, లవంగ మొగ్గలు, కొబ్బరి అవన్నీ మెత్తగా పేస్ట్ ఆడుకున్నాము. తర్వాత బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ దొండకాయలు కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అది అని చెప్పేసి ఫస్ట్ దొండకాయల్ని ఫ్రై చేస్తున్నాను. కొంచెం మంచిగా మెత్తగా అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని అదే గిన్నెలో కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఆకు వేసాను అనమాట. ఆకు, కొంచెం జీలకర్ర అది కూడా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అవి కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా వేగే వరకు కలుపుకొని మంచిగా వేగనిద్దాం వీటిని. ఇవి ఇలా పక్కన మంచిగా వేగుతున్నాయి కదా. వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని దాంట్లోకి మనం మంచిగా వేపుకున్న తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా కొంచెం మంచిగా ఆయిల్లో ఉడికేలా ఉడుకునే వరకు ఉంచుకొని ఇంకా అలాగే మనం ముందు ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో మసాలా పేస్ట్ అది కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మనం మంచిగా ఒకసారి ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అది కూడా యాడ్ చేసేసుకొని ఆ పసుపు కూడా మంచిగా వేపుకొని పచ్చివాసన పోయే వరకు అంతా వేపుకున్న తర్వాత కారం, తగినంత కారము, తగినంత ఉప్పు, మనం ఎంత స్పైసెస్ తింటామో అంత స్పైసీగా మనకు కావాల్సినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం అదంతా కూడా మంచిగా మసాలాకు పట్టేలాగా కలుపుకొని కొంచెం సేపు అలాగే సిమ్లో మసాలా అడుగంటనివ్వకుండా కలుపుకోవాలన్నమాట. ఇందాక మసాలా ఆడిన దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని నేను కర్రీలోకి వేసేస్తున్నాను అనమాట. చూడండి, సో మనకి గ్రేవీ కొంచెం థిక్గా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. కాదు కొంచెం జారు విడిచేలాగా ఉండాలి గ్రేవీ అనుకుంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను, సో నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. చూడండి, మీకు తెలిసిపోతుంది. గ్రేవీ కొంచెం మగ్గి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం ముందు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దొండకాయలు అవి గ్రేవీలో యాడ్ చేసేసి కలుపుతున్నాను.
అలా మంచిగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలాగా బాయిల్డ్ అవ్వనిస్తే మనకి మంచి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఇప్పుడు దగ్గరికి అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, దొండకాయ మసాలాలు అవి బాగా పట్టేసి మంచిగా మగ్గిపోయింది కర్రీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చెప్పి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.